పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల విషయంలో అంతగా యాక్టివ్ గా లేరు. కొంతకాలం క్రితం హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొన్న సినిమాను పూర్తి చేయడానికైతే సరిపోలేదు. ఈ సినిమాకు రిలీజ్ తేదీ వాయిదాలు వస్తూనే ఉండటంతో మే 9న థియేటర్లో వస్తుందా లేదా అనే సందేహంలోనే అభిమానులు ఉన్నారు. ఇక మరోవైపు ఓజీ సినిమా కూడా గట్టిగా మొదలై ఇప్పుడు బజ్ కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనల్నెవడ్రా ఆపేది మోడీకి షిఫ్ట్ కావాలి. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఆగకుండా పనిచేస్తున్నారు. అదే ఊపుతో ఇప్పుడు సినిమాల షూటింగ్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు మరియు ఓజీ సినిమాల్ని ఇప్పటికే క్లియర్ గా తెలిసిపోయింది. ఇకపై పవన్ సినిమాలు కొత్తగా అనౌన్స్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా బిజీగా ఉంటారు. దీంతో ఆయన దగ్గర ఉన్న ఆ 2 సినిమాలే చివరగా ఉండొచ్చన్న భావన ఉంది. ఇక సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు మూవీపై అమెజాన్ ప్రైమ్ కి ఒక డీల్ ఉంది. అదే విధంగా ఓజీ కోసం నెట్ఫ్లిక్స్ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ 2 సినిమాలు ఈ ఏడాది లోపల థియేటర్లో రావాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారట. హరిహర వీరమల్లు మే లేదా జూన్ లో విడుదల కాకపోతే పెట్టుబడులు డేంజర్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే అమెజాన్ తో ఉన్న ఒప్పందం ప్రకారం 2025 లోపే థియేటర్లో విడుదల కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే ఆ టైం ఫ్రేమ్ కూడా మిస్ అయ్యేలా ఉంది. ఇంతలోపే హరిహర వీరమల్లు మరియు ఓజీ సినిమాలు 4 నెలల వ్యత్యాసంలో రిలీజ్ అవుతాయంటే నమ్మడం కష్టమే. అయినా అది జరిగితే పవన్ ఫ్యాన్స్ కి 2025 ఏడాది జీవితాంతం గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.